సో జననాయకుడు ట్రైలర్ చూశాను భయ్య. యాజ్ ఇట్ ఈజ్ భగవంత్ కేసరి ఎలా ఉందో మొత్తం అన్ని షార్ట్స్ ఒక ట్రైలర్లోనే క్లియర్ కట్గా చూడొచ్చు. ఏది ఇప్పుడు భగవంత్ కేసరిలో ఈ శ్రీలీలను కొడితే కింద పడుతుంది కదా, ఆ షాట్ కానీ, బాలకృష్ణ గారు గన్నుతో కాల్చిన షాట్ కానీ, ఆ జైల్ షాట్ కానీ, ఆ పోలీస్ మొత్తం పోలీస్ డ్రెస్ వేసుకొని ఒక షాట్ ఉంటుంది కదా అది కానీ, సో మోటివేషన్ చేస్తారు కదా ఆర్మీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి, సో ఆ షాట్ కానీ మొత్తం క్లియర్ కట్గా యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో చాలా మంచిగానే హైప్ ఉంది సినిమాకి అయితే. సినిమా రీమేక్ కాదని చెప్పేసి అన్నారు, కొన్ని ఒకవేళ రీమేక్ అయినా కాకపోయినా సినిమా నేను కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాను. సో ఇంకోటి ఏంటంటే ఈ భగవంత్ కేసరికి మంచి వేరే లెవెల్లో తమను మంచి బీజిఎం ఇచ్చినాడు. సో ఆ బీజిఎం అట్లీస్ట్ ఆ బీజిఎం కూడా మంచిగా అలా దీంట్లో కూడా మంచి బీజిఎం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంకోటి. సో ఇంకోటి భగవంత్ కేసరిలో కొన్ని సీన్స్కి సమ్ అమౌంట్ పెట్టి అక్కడ నుంచి కాపీరైట్స్ తీసుకున్నారని చెప్పేసి చెప్పారు. సో రీమేక్ కాదని కూడా చెప్పారు. ఇంకోటి ఆ కాపీరైట్స్కి తీసుకున్నవి ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి ఏదో ఒకటి ఉంటుంది కదా సీను, సో అవి మాత్రమే తీసుకున్నాము అని చెప్పేసి అన్నారు, మీద రీమేక్ కాదని అన్నారు. కానీ చూస్తే స్టోరీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ భగవంత్ కేసరిలానే ఉంది. సో దేని మీద బాలయ్య బాబు ఫ్యాన్స్ కానీ, సో చూసిన ఆడియన్స్ కానీ మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.